హై టు ఆల్, ఎట్లున్నారంతా? సో మన గణపతి పూజతో అయితే మీ ముందుకు వచ్చేసినాను. సో ఇంకా ఆ రోజు అయితే ఇట్లా రెడీ అయిపోయినా అనమాట. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. ఇంకా మెడలో అయితే సింపుల్గా ఒక చైన్ వేసుకున్నాను, సెట్ వేసుకున్నాను. కొంచెం పెద్ద టాప్స్ పెట్టినాను, లిప్స్టిక్ వేసుకున్నాను. ఇంకా అంతే అండి, నేను ఇంకేం మేకప్ వేసుకోను. అండ్ హెయిర్ స్టైల్ సంగతికి వచ్చేసి పిన్ పెట్టి వదిలేసిన అనమాట. అసలు కోమ్ కూడా చేయలేదు, చెప్తే నమ్మరు కానీ. ఎందుకంటే తలంతా తడిగా ఉంది, అసలు ఆరలేదు, ఫుల్ వర్షం పడుతుంది కదా. ఇంకా అట్లానే పిన్ పెట్టి వదిలేసినాను. అండ్ నా చేతికి అయితే కంపల్సరీ బ్యాంగిల్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, ఎల్లో కాంబినేషన్లో బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఏ ఫెస్టివల్ అయినా సరే నేను చేయి నిండా బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను. వితౌట్ బ్యాంగిల్స్ నా మేకప్ అయితే ఇన్కంప్లీట్ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం కొన్ని పూజలకి ఇట్లా సింపుల్గా డీసెంట్గా రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం సింపుల్గానే ఉన్నాను అనమాట. రెగ్యులర్ కంటే కొంచెం సింపుల్గానే రెడీ అయినాను. ఇంకా పూజకి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా రెడీ అయ్యి వచ్చి దీపం పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసినాను. సో ఇంకా అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పూజ టైంకి అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం సంగతికి వస్తే ప్రసాదం అయితే మా మమ్మీ చేసిందనమాట. అదొక హెల్ప్ అయింది నాకు. మిగతా పూజ పనులన్నీ కూడా నేనే చేసుకున్నాను. ఇంకా ప్రసాదం ఒకటి మా మమ్మీ చేయాలా అంటే సరే చేసే అని చెప్పి మా మమ్మీతో చేయించిన. మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. ఇంకా మేము ప్రసాదాలు ఆ 5 రకాలు వంటలు అయితే చేస్తారు కదా, పులిహోర, పెరుగన్నం అవన్నీ చేస్తారు కదా, మేమైతే అట్లా పెట్టామన్నమాట. ఓన్లీ ఉండ్రాళ్ళ పాయసం ఆయనకి ఇష్టం కాబట్టి గోధుమ పిండితో ఇట్లా ఉండ్రాళ్ళలాగా చేసి బెల్లము, నెయ్యి వేసి చేస్తాము. అదే ఆయనకి ఆ రోజు ప్రసాదం పెడతామన్నమాట. ఇదే ఆ ప్రసాదము మా మమ్మీ చేసింది. చాలా టేస్టీగా చేస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా ఈ ప్రసాదం అయితే చేసి పెట్టినామన్నమాట. సో ఇలా అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మా గణపతిని నేను ఎలా డెకరేషన్ చేసేటప్పుడు చూపించినాను కానీ కంప్లీట్గా ఎలా ఉందో అయితే చూపించలేదు కదా. సో ఇప్పుడైతే చూసేయండి. చూస్తున్నారు కదా మా ఇద్దరు గణపయ్యలు కూడా ముద్దుగా కనిపిస్తున్నారు కదా ఇద్దరు కూడా. సో వీళ్ళకైతే నేను చామంతి పూలు వేయాలని డిసైడ్ అయ్యి తెచ్చినాను. ఎందుకంటే ఆ కలరు ఎల్లో కలర్ చామంతిలు ఇట్లా మంచి కనిపిస్తాయి అన్నమాట, లుక్ వస్తుంది దేవుళ్ళకి వేసినప్పుడు. సో అందుకని అవే పువ్వులు తీసుకొని వచ్చినాను ఇద్దరికి కూడా. ఇంకా వెనకాల స్వాస్తిక్, కలశం అవన్నీ వచ్చిన ఒక క్లాత్ అయితే వెనకాల బ్యాక్డ్రాప్ లాగా వేసినాను అనమాట. అది ఆర్డర్ పెట్టుకున్నాను ఆ క్లాత్ అయితే. అది బ్యాక్డ్రాప్ లాగా యూజ్ చేసినాను. ఈ గణపతికి చూసినారా పైన శంఖం పువ్వు పెట్టిన నెమలి పింఛంలాగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఆకుల మధ్యలో పింక్ కలర్ పెట్టినాను, చాలా బాగా అనిపించింది. మారేడు బిల్వం అదే బిల్వపత్రి పైన అట్లా ఫ్లవర్ అయితే పెట్టిన అనమాట, పింక్ కలర్ది, చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇట్లా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తం గ్రీనరీగా ఉండాలని చెప్పేసి తెచ్చినవి అన్నీ అరిటాకులు అవన్నీ అన్నీ కూడా అట్లా పక్కన పెట్టేసినాను. ఇంకా పైన ఇవి పూలు ఇవన్నీ అయితే రెగ్యులర్గా ఎప్పుడు ఉంటాయి దేవుళ్ళ దగ్గర. గణేష్ ఫోటో కూడా మా దగ్గర ఉందన్నమాట. ఇంకా పైన కూడా మొత్తం పూజ చేసుకొని దీపం పెట్టి కింద గణేష్లకు కూడా పూజ చేసుకున్నాను. ఇద్దరు గణపయ్యలు ఇంట్లో కూర్చుంటే మా ఇంట్లో కళనే వేరేగా అయిపోయిందనమాట. ఎంత బాగుందో అసలు, 2 కళ్ళు సరిపోతలేవు వాళ్ళిద్దరిని చూడడానికి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కరు కాకుండా ఇద్దరు గణపయ్యలు అయితే వచ్చి ఉన్నారు మా ఇంట్లో. సో ఇంకా చిన్నగా లైట్స్ ఉండే లైట్స్ పెట్టేసినాను, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి. సో నా వినాయకుడి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను, సింపుల్ అండ్ స్వీట్గా.
మేమైతే ఇలానే చేసుకుంటాము. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణపతి బప్ప తొందరగా రావాలి, మనం ఇట్లానే హ్యాపీగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ జై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.